న్యూస్ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో పోలీసు అధికారి విజయపాల్కు ఎదురు దెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ సుప్రీంలో ఆశ్రయించిన ఆయనకు చుక్కెదురైంది. ఆయన పిటిషన్ను కొట్టేసింది. విజయపాల్ పిటిషన్పై విచారణ జరిపింది జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్నల ధర్మాసనం. గత ప్రభుత్వంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు విజయపాల్. సుప్రీం నిర్ణయంపై రఘురామకృష్ణరాజు స్పందించారు. తనను దారుణంగా చిత్రవద చేశారని, చంపాలని చూశారని మిలిటరీ ఆసుపత్రి నివేదికలు సైతం ఉన్నట్లు రఘురామ చెప్పారు. త్వరలోనే తన కస్టోడియల్ టార్చర్ కేసులో ఉన్న పెద్దవారంతా బయటకొస్తారని అన్నారు. తొందరలోనే న్యాయం గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రఘురామ. దారుణంగా చిత్రవద చేశారు, చంపాలని చూశారు. ఇవన్నిటికీ కూడా డెఫినెట్గా క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేశాం. అన్నీ సక్రమంగా ఉన్నాయి కాబట్టి ఇవాళ అతని బెయిల్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. ఇంకెన్నో అక్రమాలు చేశారు వాళ్ళు. 10 రోజుల ముందు నుంచి కూడబోలుకుని ఆ రోజు ఏదో ఎఫ్ఐఆర్ అయినట్టుగా చిత్రీకరించి ఒకరోజు ముందే మరి వెహికల్స్ అన్నీ పురమాయించుకున్నారు. కానీ 14వ తారీఖు ఉదయం ఏదో 9 గంటలకు ఏదో రిపోర్ట్ వచ్చిందంట, అలాగే అని చెప్పి 10 గంటలకు ఎఫ్ఐఆర్ కట్టారంట, మనకు బయలుదేరారంట, వచ్చేసారంట, నన్ను పట్టుకెళ్ళారంట. సో ఇదంతా ఆ డ్రామా ఏదో ఈ రకంగా వాళ్ళు ఓడిపోతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేరు. మరి ఏదైనా తాను ఒకటి తెలిస్తే మరి దైవం మరొకటి తెలిసింది. ఇప్పుడు డెఫినెట్గా ఈ కేసు ఇక్కడి నుంచి స్పీడప్ అవుతుంది. త్వరలో పెద్ద చేపలు ఎవరైతే దీన్ని వెనుకున్నారో వాళ్ళందరూ కూడా తెరపైకి త్వరలో వస్తారనే సంపూర్ణ ఆశాభావం నాకుంది.